నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్న పలు అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు వీటిపైన మాట్లాడడానికి తెలంగాణ పృథ్వీరాజ్ అన్న. నమస్తే అన్న. సో చెప్పండి అన్న, ఫస్ట్ గా ఇటు అసెంబ్లీలో నిన్న బీసీ బిల్లుకి సంబంధించి ఆమోదం అయిపోయింది. సో అవసరం అయితే కేంద్రంతో కూడా కొట్లాడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్న పరిస్థితి. అలాగే ఇక్కడ బీసీ నాయకులు కూడా అందరూ కూడా మేము కొట్లాడకు కూడా సిద్ధం అని చెప్పి చెప్తాను. సో ఈ బిల్లు గురించి అవసరం అయితే కాదు, అది అవసరం. వాళ్ళు పెట్టకపోతే కొట్లాడాల్సిందే. జనం కూడా ఇళ్ళకి వెళ్ళి బయటికి రావాల్సిందే. బీజేపీ గవర్నమెంట్ మీద, నరేంద్ర మోడీ మీద పక్కా ఒత్తిడి తీసుకురావాల్సిందే. బీజేపీ కులాల పేర్ల మీద ఉద్యమాలు కనుక, అంటే కులాల పేరు మీద సంఖ్య కనుక లెక్క పెడితే దేశం విభజించిన అవుతుందని చెప్తున్నారు కదా. అట్లేం లేదు, అది ఎప్పటికీ ఉన్నది. ఈ దేశంలో కులం అనేది ఒక వాస్తవం. కులం బరాబర్ ఉంటది. ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా దాంట్లో ముందంజలో ఉంటాం, సమస్యనే లేదు. ఇంకోటి ఇదే కులగణనకు సంబంధించిన సర్వేలో కూడా చాలా తప్పులా తడుకుంది అదే అని చెప్పి సో ఇప్పుడు 42% యాక్సెప్ట్ చేసిరు అని చెప్పి ఒక వాదన. పక్కా దాంట్లో డెఫినెట్ గా కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రాపర్ గా జరగలేదనే దాంట్లో ఉన్న ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉన్నది అది. కానీ ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన 42% అయితే ఉద్యోగాలకు కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, విద్యా పరంగా అయితే రిజర్వేషన్స్ ప్లస్ సపరేట్ గా బీసీస్ కు ఫండ్స్ కూడా ఇస్తామని చెప్పని, పాపులేషన్ తగ్గట్టుగా ఫండ్స్ కూడా ఇస్తామని అవుతున్నదో అదైతే ఇచ్చడానికి అయితే ఒక అవకాశం అయితే ఎక్కడో దగ్గర ఒక సెన్సెస్ అయితే వచ్చింది కదా. ఆ సెన్సెస్ ప్రకారంగా ఇప్పుడు చేయాల్సిందే. తర్వాత అది ఏది వాళ్ళన్న 42% రిజర్వేషన్స్ ఏవైతున్నాయో అది అమలు జరగాల్సిందే 100 బాళ్ళు. మళ్ళీ అదొక సపరేట్ పంచాయతీ. మా జనాభా ఎంత అనేది సపరేట్ పంచాయతీ జరుగుతూనే ఉంటుంది. అది ఇది మాత్రం అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి మాత్రం పక్కా మేము నిలబడతాం. అంటే ఇప్పుడున్న పరిస్థితి, ఎందుకంటే బీసీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఒక అగ్రవర్ణ కుల పార్టీ అంటారు. సో అలాంటి టైంలో ఇది చేస్తారనుకుంటారు, అంటే ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటారు. బీజేపీ అక్కడక్కడ బీసీలను సోషల్ ఇంజనీరింగ్ అనేది చేసుకుంటూ అక్కడక్కడ ముఖ్యమంత్రులను చేస్తున్నది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పని అంటున్నది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నేషనల్ పార్టీ రిజల్యూషన్ చేసుకుని ఏమన్నారు, ప్రతి పార్లమెంట్ లో 2 బీసీలకు సీట్లు ఇస్తామన్నారు. కానీ అమలు చేయలేదు. వాళ్ళు చేయరు. వాళ్ళు ఈవెన్ మండల్ కమిషన్ వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ పార్లమెంట్ లో కూర్చొని దానికి అపోజ్ చేసిండు. మండల్ కమిషన్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని. ఇప్పుడు ఒక రాజకీయ అవసరంగా మేము అంటున్నాం, వీళ్ళు తీర్మానాలు చేసి పంపిస్తున్నారు అని చెప్పని. సో బీజేపీ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది, చేయాలి. వీళ్ళు ఎంత అన్నా కానీ వాళ్ళు రేపు క్షేత్ర స్థాయిలో నిలబడాలంటే, బీజేపీ నిలబడాలంటే మాత్రం చేయాల్సిన అవసరం ఉంటుంది. చేయకుంటే వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఇంకోటి 100 ఏళ్ల చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటివరకు ఎవరు కూడా అక్కడ ధర్నాలు కావచ్చు, రాసరోకలు కావచ్చు, స్లోగన్లు కావచ్చు, ఇవన్నీ చేయొద్దని చెప్పి ఇప్పటివరకు ఎవరు కూడా నిషేధించాలి. అలాంటిది ఇప్పుడు వీసీ కొత్తగా వచ్చిన వీసీ ఒక సర్కులర్ తీసుకొచ్చారన్న. సో దీని గురించి ఇది వీసీ సర్కులర్ తీసుకొచ్చిన అనుకుంటున్నాను. అది రేవంత్ రెడ్డి సర్కులర్, అది కాంగ్రెస్ పార్టీ సర్కులర్. ప్రజాప్రభుత్వం అని చెప్పి పొంగనాలు కొట్టినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ సర్కులర్ అది. ఓకే, వాళ్ళు బీజేపీని అదే కదా, బీజేపీని తిడతా ఉన్నారు, వేరే పార్టీని తిడతా ఉన్నారు. ఎవరు ఇటువంటి కథలు చేస్తే ఎవరు చేసినా కానీ తిట్టుడే అనే. కానీ ఇప్పుడు వీళ్ళు అంతకుముందు అన్నోళ్ళే, వీళ్ళంతా ఆ నోరులే ఇప్పుడు మళ్ళీ ఇంకో తిరిగా మాట్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు అలా పర్మిషన్ లేదు గతంలో ఉండి అందులో లోపల అందులో పోయి ప్రొటెస్ట్ చేసిండు ఈయన ముఖ్యమంత్రి. ఆయన మీద ఇప్పటికి ఇంకా A1 అక్యూజ్డ్ 1 కేసు నడుస్తా ఉన్నది. ఉస్మానియా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఛార్జ్ షీట్ కూడా వేసిండ్రు. దాని మీద కోర్టుల చుట్టూ కూడా తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి వచ్చి ఏ గత ముఖ్యమంత్రి మీద చీకటి పాలన చేస్తున్నా అని చెప్పినోడు ఇప్పుడు ఆయన కూడా అదే చీకటి పాలన చేసే ప్రయత్నం జరుగుతా ఉన్నది. అది విరమించుకోవాలి. అంటే దీనిపైన పెద్దగా కాంగ్రెస్ పార్టీ, అంటే ఇతర బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అది వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా పెద్దగా స్పందించట్లేదు. అంటే ప్రొఫెసర్ కోదండరాం కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మంది వాళ్ళకు కూడా తొక్కాలన్నదేమో విద్యార్థి ఉద్యమాలను కావచ్చు. వాస్తవాలు ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ నోర్లు మూయాలని చెప్పని ప్రయత్నాలు జరుగుతున్నాయో. వీళ్ళందరూ కూడా అటువంటి ఒపీనియన్ ఉన్నట్టే కనబడతా ఉన్నది. ఒకవేళ అట్లా కాకుంటే వాళ్ళే పోయి కూర్చోవాలి, ఆ ముఖ్యమంత్రి దగ్గర కూర్చోవాలి, నువ్వు అట్టెట్లు ఇచ్చినావు అని చెప్పని దాన్ని విడ్రా అయ్యేటట్టు చూసుకోవాలి. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒకవైపు విద్యకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఈ విధంగా వచ్చింది. అండ్ హెచ్సియూలో కూడా 400 హెచ్సియూ పరిసరాల ప్రాంతం 400 ఎకరాలు, అందులో కొంచెం హెచ్సియూ భాగం కూడా ఉంది. సో దాన్ని కూడా అమ్మే పరిస్థితి. సో ఇట్లా ఏమంటారు, అదే భూములు అమ్ముకొని పాలన చేయాల్సుకున్నారు. ఈ ముఖ్యమంత్రి అన్నాడు కదా, నేను నా కడుపు మాడించుకుంటే పైసలకు మాడించుకుంటే కాల్చుకుంటే నేను మస్తు బొచ్చడు పైసలు రాష్ట్రాన్ని నడిపిస్తుంది అని చెప్పి ఇప్పుడు భూములు అమ్మాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మరి ఆయనే చెప్పాలి ఈ మాట. దీనికి ఆన్సర్ ఆయనే చెప్పాలి. భూములు ఎందుకు అమ్ముతున్నాడు ఏందని. ఈ అమ్ముడు పెట్టుడైంది నాకు అర్థమైతలేదు. ఆస్తులు ఇంకా పెంచాలి, ప్రభుత్వానికి పెంచాలి. ప్రజల ఆస్తులు పంచి వీళ్ళు మొత్తం ఎక్కడికక్కడ గత ప్రభుత్వంలో ఎట్లయితే అవినీతి జరిగిందో ఈ ప్రభుత్వంలో కూడా అదే అవినీతి జరిగింది. కాకపోతే వీళ్ళు బయట బాగా ప్రచారం చేసుకుంటున్నారు అంతే తప్ప ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అది అని చెప్తా ఉన్నారు. ఆ అప్లికేషన్లు వాళ్ళ దగ్గరకు ఇచ్చినాయి ఎన్ని అయినా నాకైతే తెలియలే. అమరులో అయితే నేను దగ్గరుండి 10 సార్లు ఒక్కొక్కరితో అప్లికేషన్లు పెట్టించిన ఒక్కటి కూడా అమలు కాలే. అంటే ఇంకోటి యూనివర్సిటీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో చాలా ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 1 సంబంధించి ఎగ్జామ్స్ చేసినామని చెప్పి చెప్తున్నారు. గ్రూప్ 1, 2 సంబంధించి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. సో అందులో కూడా మెయిన్ గా చూసుకుంటే గ్రూప్ 1 సంబంధించి, గ్రూప్ 2 సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకి చాలా వరకు నష్టం జరిగిందని చెప్పి చెప్తారు. సో దీనిపై ఎందుకు ఎక్కువ స్పందించలేని వాళ్ళ ఆర్గ్యుమెంట్ ను అవి మంచిగానే ఉన్నాయని చెప్పుకుంటారు కదా. ప్రాపర్ గానే జరిగినాయి, న్యాయబద్ధంగానే జరిగినాయనే మాట్లాడుతున్నారు వాళ్ళంతా.
కానీ అందులో లొసుకులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్ నుంచి ఆ చర్చ జరుగుతూనే ఉన్నది. దానిలో ఫ్యాక్ట్స్ ఉన్నాయి, దాన్ని నివృత్తి చేసేది, దానికి ఇట్లా కాలేదు అని చెప్పేందుకు ప్రభుత్వం ముంగడికి వచ్చి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏం లేదు భయ్, ఏదైనా ఒక పరీక్షకు ఒక హాల్ టికెట్ ఉంటుందా, 2 హాల్ టికెట్లు ఉంటాయా? చూసే జనానికి కూడా చెప్తున్నా, ఒకటే ఉంటుంది హాల్ టికెట్. 2 హాల్ టికెట్ అంటే ఏంటిది? ఆన్సర్ షీట్స్ మీద నీకు ఆల్రెడీ మొత్తం హాల్ టికెట్ మీద అన్ని ఉంటాయి, పేర్లు రాసుడు ఏంది, ఈ కథ ఇదంతా ఏంది అసలు? అంత కరెక్టే జరుగుతుంది, ట్రాన్స్పరెంట్ గా జరిగేది ఉంటే 30 పైన కేసులు పెట్టిరు దాని మీద. ఇంతకుముందు 2 కేసులునే ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు, 33 కేసులున్నాయి కదా. మరి ఇదెందుకు అట్లా జరుగుతున్నది? తెలుగు వాళ్ళకు నిజం కూడా అన్యాయం జరిగిందని ఎంతమంది ప్రొఫెసర్ ఉన్నారు, ఎవరు కరెక్షన్ చేశారు, ఏంటిది అంటే? ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇంతకు ముందు గతంలో ఈ స్కామ్స్ ఇవన్నీ జరిగినాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇటువంటి డౌట్స్ వస్తా ఉన్నాయి. అది వాస్తవం అనిపిస్తుంది. 100 మందిలా కేవలం 3 ఏసీలు ఉంటారా? నువ్వు లిస్ట్ ఎందుకు మొత్తం పెడతలేవు? కంప్లీట్ 500 మంది మొత్తం ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ స్టేజ్ లో మొత్తం ఎందుకు పెడతలేవు? ఇండివిజువల్ గా ఎందుకు ఇస్తున్నావు? అంటే దీని ఏదో బుడుపుటాని ఉన్నది అనేది క్లియర్ గా అర్థమైతేనే ఉన్నది కదా. సో అందుకని ఏంటంటే ఇవి గతంలో ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ గురించి ఎవరికన్నా సహకారం చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఈ గ్రూప్ 1 పోస్టులు అక్కడ ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళను అకామిడేట్ చేసుకునే ఆలోచనతో చేసినట్టుగా కనబడుతుంది. అదే అందరి లోపల అన్రెస్ట్ కూడా ఉన్నది. అదంతా లేదు, మేము చాలా ప్రతిష్టాత్మకంగా చేసినాం, టీజీపీ మేమే వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసినాం అని చెప్పేసి కూడా చెప్తాం. ఇగో ఇప్పుడు పోలీస్ స్టేషన్ లకు కొని దొంగని తీసుకొని పోతారబ్బా, తీసుకపోతే ఆడు మోంగానే దొంగతనం చేసినాడు చెప్తారా? చెప్పడు కదా. ఇయ్యార మయ్యార చంపి రోకల్ బండి ఎక్కిస్తే చెప్తారు, పోలీసు వాళ్ళు చేస్తా ఉంటారు. సరే అది చేసుడు తప్పో కరెక్ట్ తర్వాత సంగతి, కానీ ఇప్పుడు వీళ్ళేదేమో గట్టే చెప్తారు. వీళ్ళు వాడు చదువుకొని దొంగ బతుకు గురించి చేసిన వీళ్ళు చదువుకున్న దొంగ లెక్క తయారైన వీళ్ళంతా. ఇదంతా ఇది ఏంటంటే వీళ్ళకి కూడా ఎక్కడో అది ఏమైతుందంటే రేపు ఓట్లలో ఎలక్షన్లలో వీళ్ళు ఓడిపోతారనే భయం ఉన్నప్పుడు ఇటువంటి తప్పుడు పనులు చేయరు వీళ్ళంతా. అట్లా లేనంత మటుకు వీళ్ళు ఇటువంటి అబద్ధాలు ఇంతకుముందు ఎవరైనా చక్కగా చెప్పిండా? లాస్ట్ టైం జరగలేదా? నీకు లాస్ట్ టైం పేపర్ లీకులు జరగలేదా? పల్లిలోడు పుట్నాలోడు కాడికెళ్ళి పెట్టి అమ్మిన కాడికి తీసుకొచ్చి పెట్టిరు కదా. ఎగ్జామ్లు ఎందుకు 2-3 సార్లు క్యాన్సిల్ అయినాయి, పోస్ట్ పోన్ అయినాయి, ఎందుకని? వీళ్ళన్నీ స్కామ్లు చేసిరనే కదా జరిగింది. మరి ఇంతకుముందు జరిగినప్పుడు ఇప్పుడు జరగలేదు అనేది ఉంటుంది. ఇలా జరగలేదు అనేటందుకు ఉన్నాయి కదా అక్కడ. వాళ్ళు మస్తుగా చెప్తారు అట్లా, మేము ఏం చేయలేదు, మేము చాలా సత్యహరిచంద్రులము, నోట్లో లాలిపాప్ పెడితే మాకు సపర్య కూడా రాదని చెప్తారు. పైన వాళ్ళంతా చేసేటి అన్ని లంగ పనులన్నీ గతంలో జరిగినాయి కదా. జనార్దన్ రెడ్డికి ఏమైనా అయిందా? మహేందర్ రెడ్డికి ఏమైనా అయిందా? గత చైర్మన్ ఉన్నటువంటి వాళ్ళకు ఏం కాలే కదా. అదే తోలే నడుస్తున్నావు అనిపిస్తుంది అంతే. వీళ్ళు బయట బాగా ప్రచారం చేసుకుంటున్నారు అంతే అంతే తప్ప ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అది అని చెప్తా ఉన్నారు. ఆ అప్లికేషన్లు వాళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చినాయి, ఎన్ని అయినా నాకైతే దొరకలే. అమరులో అయితే నేను దగ్గర 10 సార్లు ఒక్కొక్కరితో అప్లికేషన్లు పెట్టించిన ఒక్కటి కూడా అమలు కాలే. అంటే ఇంకోటి యూనివర్సిటీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో చాలా ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 1 సంబంధించి ఎగ్జామ్స్ చేసినామని చెప్పి చెప్తున్నారు. గ్రూప్ 1, 2 సంబంధించి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. సో అందులో కూడా మెయిన్ గా చూసుకుంటే గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 2 సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకి చాలా వరకు నష్టం జరిగిందని చెప్పి చెప్తారు. సో దీనిపై ఎందుకు ఎక్కువ స్పందిస్తలేదు? స్పందించలేని వాళ్ళ ఆర్గ్యుమెంట్ ను అవి మంచిగానే ఉన్నాయని చెప్పుకుంటారు కదా. ప్రాపర్ గానే జరిగినాయి, న్యాయబద్ధంగానే జరిగినాయనే మాట్లాడుతున్నారు వాళ్ళంతా. కానీ అందులో లొసుకులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్ నుంచి ఆ చర్చ జరుగుతూనే ఉన్నది. దానిలో ఫ్యాక్ట్స్ ఉన్నాయి, దాన్ని నివృత్తి చేసేది, దానికి ఇట్లా కాలేదు అని చెప్పేందుకు ప్రభుత్వం ముంగడికి వచ్చి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏం లేదు భయ్, ఏదైనా ఒక పరీక్షకు ఒక హాల్ టికెట్ ఉంటుందా, 2 హాల్ టికెట్లు ఉంటాయా? చూసే జనానికి కూడా చెప్తున్నా, ఒకటే ఉంటుంది హాల్ టికెట్. 2 హాల్ టికెట్లు అంటే ఏంటిది? ఆన్సర్ షీట్స్ మీద నీకు ఆల్రెడీ మొత్తం హాల్ టికెట్ మీద అన్ని ఉంటాయి, పేర్లు రాసుడు ఏంది, ఈ కథ ఇదంతా ఏంది అసలు? అంత కరెక్టే జరుగుతుంది, ట్రాన్స్పరెంట్ గా జరిగేది ఉంటే 30 పైన కేసులు పెట్టిరు